ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. దేవుడు మరొకసారి మనందరినీ సజీవులుగా వచ్చినందుకు ఆ దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, ప్రభునందు స్థిరంగా ఉన్నారా? మీ ప్రార్థన వస్తుంది తప్పక తెలియజేయండి, ఈ పరిచయకు సహకరించండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవించి ఆశ్రయించేవాడై ఉన్నాడు. ఈ దిన దేవుని వాక్కును మనం ఆలోచించేద్దాం. కీర్తన గ్రంథం 143వ అధ్యాయం 3 చరణం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడై ఉన్నాడు. దేవుడు తన బిడ్డలను బాగు చేసేవాడై ఉన్నాడు, కానీ పాడు చేసేవాడిగా లేడండి. దేవుడు తన బిడ్డలను బాగు చేసేవాడు అన్నాడు. ఏ స్థితిలో పడి ఉన్నావో, ఏ పరిస్థితిలో పడి ఉన్నావో, దేవుడు నీ స్థితిగతులను దేవుడు సమస్తం ఎరిగినవాడు కనుక దేవుడు నిన్ను బాగు చేసేవాడై ఉన్నాడు, నిన్ను ప్రేమించేవాడై ఉన్నాడు, నీకు స్వస్థతను అనుగ్రహించేవాడై ఉన్నాడు. మన దగ్గర ఉన్నటువంటి ఇదిగో స్కూటర్ కనుక సరిగ్గా వర్క్ కాకపోతే మెకానిక్ దగ్గరికి వెళ్తాం. మెకానిక్ దాన్ని సరిగ్గా చేయగలిగిన వాడని, దాన్ని రిపేర్ చేసి బాగు చేసేవాడని. ఇదిగో మన దగ్గర ఉన్నటువంటి కారు సరిగ్గా వర్క్ కాకపోతే మెకానిక్ దగ్గరికి వెళ్తాం, అతడు దాన్ని సరిచేసి బాగు చేస్తాడని. మనకున్నటువంటి రోగం పోవాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆయన మన రోగాన్ని బాగు చేస్తాడని. మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ వస్తువులు సరిగ్గా పనిచేయకపోతే ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్తాము, ఆ ఎలక్ట్రిక్ వస్తువులు అతను సరిగా చేసి దాన్ని బాగు చేస్తాడని. మరి నీ జీవిత హృదయ అంతర్గతంలో ఉన్న బాధను ఎవరు తీసివేయగలిగిన వాడంటే దేవుడు మాత్రమే తీసివేయగలిగిన వాడు. ఎందుకనగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు కనుక దేవుడు నీ గుండె లోతుల్లో దాగి ఉన్నటువంటి ప్రతి బాధను ఆయన తీసివేసేవాడై ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ కనబడుతున్నది. ఆమె పేరే నయోమి. తన భర్తను పోగొట్టుకున్నది, తనకున్న 2 కుమారులు పోగొట్టుకున్నది, ఒంటరిగా, నిరాశగా, నిస్పృహలో, బాధలో ఉన్నది. ఇదిగో నన్ను నయోమి అనకండి, నన్ను మారానండి. ఇదిగో మధురమైనటువంటి జీవితం నా జీవితంలో లేదు, నన్ను మారానండి, చేదైన దాన్ని అనండి అని చెప్పి తన బాధను, తన గుండె లోతులో ఉన్న వేదనను వారి ఊరి వారందరికీ తెలియజేస్తూ వచ్చింది. కానీ దేవుడు రూతును ఆమెకు పక్కన పెట్టి రూతు ద్వారా ఆమెను మరింత బలపరిచి ఇదిగో ఆ నయోమి యొక్క జీవితాన్ని, రూతు జీవితాన్ని, బోయాజు జీవితాన్ని దేవుడు మిక్కిలిగా ఆశీర్వదించాడు. ప్రియమైన బిడ్డలారా, ఇదిగో నయోమి తన జీవితంలో అనుకున్నది, నా గుండె పగిలిపోయింది, నా భర్తను పోగొట్టుకున్నాను, ఆస్తిని పోగొట్టుకున్నాను, కరువులో చిపడ్డాను, నాకున్న చేతికున్న 2 బంగారు లాంటి కొడుకులు పోగొట్టుకొని ఏంటి నా పరిస్థితి ప్రభు అని చెప్పి ఎంతో వేదన పడింది. అయినప్పటికీ కూడా ఆమె గుండె లోతుల్లో ఉన్న ప్రతి బాధను నా దేవుడు తీసివేసిన వాడిగా ఉన్నాడు. ఆమె హృదయాన్ని తాకినటువంటి వాడిగా ఉన్నాడు. ఆమె జీవితానికి నెమ్మది అనుగ్రహించినటువంటి వాడిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎవరు నన్ను పోగొట్టుకున్నావా? ఓదార్పు లేక నన్ను ఓదార్చేవాడు లేడు, నన్ను బాగు చేసేవాడు లేదు, నా గుండె లోతుల బాధ ఎవరు తీర్చగలిగిన వాడని ఆతృత పడుతున్నవేమో. అయితే వెంటనే ప్రభు యొక్క సన్నిధానంలోకి రా. ప్రభు దగ్గరికి రాగలిగితే దేవుడు మాత్రమే నీ గుండె లోతుల్లో ఉన్న సమస్తమైన బాధను తొలగించి నీకు నెమ్మది అనుగ్రహించేవాడై ఉన్నాడు. అటు నెమ్మది, అటు శాంతి, ప్రశాంతత దేవుడు నిశ్చయముగా నీకు ఈ దినాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్.